ఎక్కడ వచ్చిందో ఏమో. బుజ్జి బుజ్జి ఎక్కడే బుజ్జి? బుజ్జి ఎవరిది? ఎవతివే నువ్వు? మైదా పిండిలో పడ్డ మలేషియన్ కోతిలా ఉన్నావు. నేను మలేషియా కోతిని కాదు. ఓ, ఇడ్లీ పిండిలో పడ్డ ఇండియన్ కోతివా? నేను నీ లతని. నువ్వు నా బుజ్జివా? ఏ యాంగిల్లో చూసినా ఆ పోలికలు కనిపించట్లేదే. అంటే ఈ రోజు మేకప్ ఇంకొంచెం ఎక్కువ వేసానంతే. మమ్మల్ని చంపడానికమ్మా? సీక్రెట్, నేను చెప్పను. వామ్మో, మా వదిన ఈ రేంజ్లో మేకప్ వేసిందంటే ఇంకా నా పెళ్ళం పరిస్థితి ఏంటో. బంగారం, ఓసే బంగారం, ఎక్కడున్నావే బంగారం? ఓహో, వెనక నుంచి ఏ ఉందిరా. ఖచ్చితంగా నా బంగారమే. బంగారం ఎవరా నువ్వు? రంగులో ముంచిన డెంగ్యూ దావలా ఉన్నావు. నేను దోమని కాదు రంగా, నీ శిరీషని. శిరీష్వా? మొహానికి రంగులేంటే? రంగులు కాదు రంగా, మేకప్. ఇంటి పైకప్ కూడా ఇంత మందం ఉండదు, ఇది మేకప్ ఏంటే? మా మేకప్ చూసే మీరు ఇలా అంటున్నారు, ఇంకా మీ అమ్మగారు మేకప్ చూస్తే ఇంకేమంటారు? మా అమ్మ కూడా మేకప్ వేసుకుందా? ఒకసారి చూడండి. అత్తయ్య గారు, ఒకసారి టర్న్ ప్లీజ్. ఎస్. ఏంటలా చూస్తున్నావు? ఇంత అందంగా ఉంది మా అమ్మేనా అని షాక్ అయ్యావు కదూ. ఏం చేస్తాం, మన గ్లామర్ అలాంటిది. ఆ దేవుడు అలా పుట్టించాడు. నేను ఈ మేకప్ లో ఎలా ఉన్నాను? 6 కలర్లు కలిపి పూసుకున్న అణుబాంబులా ఉన్నారు అత్తయ్య గారు. నేను అణుబాంబేంటి? డౌటా? ఈ మేకప్ తో మిమ్మల్ని పాకిస్తాన్ మీదకి వదిలితే బుల్లెట్స్ తో పని లేకుండా పాపం భయంతో చచ్చిపోతారు. అంటే ఇప్పటిదాకా నన్ను తిట్టావా? నిన్ను అత్తయ్య గారు, అదిగో టీవీ వాళ్ళు వచ్చారు. అయ్యో, వచ్చేసారు. ఇంత లేట్ ఏంటమ్మా? మీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఏమిటి? ఎదురు చూడనికి మేము పందులం కాదు, దొంగలం. మీ గురించి నాకు తెలుసు గాని, అవును ఇంతకీ ఆ కెమెరా ఎక్కడా? వెనకుందని నేను చెప్పానుగా. అయితే నిజం చెప్పొద్దు. ఏంటి వచ్చిన దగ్గర నుంచి నిలబడి ఉన్నారు? ఏమైనా చేసేదిందా లేదా? ఏం చేయమంటావే? అయ్యో, అదే దొంగతనం. ఏయ్, అడిగి మరి చేయించుకోవడానికి అది మేకప్ కాదే, దొంగతనం. సోది ఆపుతారా? ఏయ్, మేం గజ దొంగలం. మర్యాదగా నగలు డబ్బులు ఎక్కడున్నాయో చెప్పండి. చెప్పండి, తీసుకెళ్తాం. లేదంటే మిమ్మల్ని చంపి మరీ తీసుకెళ్తాం. పోరా పొట్టి బుడంకాయ్, నీకెందుకు శ్రమ అని అదిగో ఇంట్లో ఉన్న డబ్బులు నగలు అక్కడ పెట్టించాను. వెళ్ళి తీరిగ్గా తీసుకోండి. అంతే, ఒక్క అడుగు ముందుకేశారో పోలీసులకు ఫోన్ చేస్తాను. నువ్వు ఉండరా బాబు, అంత మాట అనకండిరా. మీకు ఇష్టం వచ్చినట్టు దొంగతనం చేసుకోండి. ఎవరైనా అడ్డొస్తే నేను చూసుకుంటాను. వెళ్ళండి సార్. అమ్మా, ఇదేంటమ్మా మరి దగ్గరుండి దోపిడీ చేయిస్తున్నావు? అయ్యో, బా నోరు మూయి రంగా. మాకేమన్నా నీలాగా బుర్ర లేదనుకున్నావా? మేమేం చేసినా సరే అందులో ఒక ఉపయోగం ఉంటుంది. మీరు వెళ్ళి సైలెంట్ గా దొంగతనం చేసుకోండి. థ్యాంక్ యూ. పదరా. ఏంట్రా ఇది?
కాయ ఉంది. బెల్ల బెల్ల ఆ బల్లె బల్లె బల్లె, ఆ బల్లె బల్లె బల్లె, ఆ బల్లె బల్లె బల్లె, ఆ బల్లె బల్లె బల్లె. అమ్మా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారమ్మా. పిచ్చోడా, ఆ? అదంతా నిజం అనుకుంటున్నావా? కాదా? మాయా టీవీలో మీలో ఎవరు బక్రా ప్రోగ్రామ్ రా ఈ రోజు మన ఇంట్లో షూట్ చేయడానికి వచ్చారు. ఆ, తిరిగొచ్చి మన డబ్బులు మనకి ఇచ్చేస్తారు. అదేంటి? ఆ బల్లె బల్లె బల్లె, ఆ బల్లె బల్లె బల్లె, ఆ బల్లె అరే, బల్లె అరే. బల్లె, ఆ బల్లె బల్లె 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 బల్లె. అమ్మా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారమ్మా. అయ్యో తిరిగి ఇచ్చేస్తారు లేదా? ఏంటి ఇచ్చేది ఇసినకర్రా? వాళ్ళు గుమ్మకాయ తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ. గుమ్మడికాయ? అవునమ్మా. అదిగో అటు చూడు, అక్కడ గుమ్మడికాయ లేదు. అయ్యో, నా గుమ్మడికాయ! చూస్తావేంటి? అమ్మా ఇన్ని వస్తువులు వదిలేసి ఒట్టి గుమ్మడికాయ పట్టుకెళ్లారు. వాళ్ళు నిజంగా టీవీ వాళ్ళేనా? టీవీ వాళ్ళు కాదా? వీడు నవ్వుతున్నాడమ్మా. ఆ, అయ్యో, 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 ఇలాగా? డమ్మీ కెమెరా. ఒరేయ్, మోసం, మోసం! పదండి, వెళ్ళి పట్టుకుందాం. పట్టుకోరా. అయ్యో! అరే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారా? అరే, రంగా, ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? ఏం చేద్దాము? మేకప్ వేసుకోవాలా? మేకప్ వేసుకుందాంరా. ఆగండి 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 ఆగండి. తొందరగా దీంట్లో నగలు తీసేయండి, లేదంటే ఆన్సు వచ్చి లాక్కుంటుంది. దాని బొంద అదొస్తే మాత్రం ఇస్తామా ఏంటి? కన్ఫర్మ్ గా ఇస్తాం. కోటింగ్. ఆ, కరెక్టే. పదండి. ఆ. ఒరేయ్! ఒరేయ్! ఆగండి అత్తయ్య గారు, నాకు డౌట్. ఏంటి అది? అరే పారిపోయే వాళ్ళని ఆగండి అంటే ఆగుతారా? ఆగరు. మరెందుకు ప్రతి సినిమాలోనూ విలన్ పారిపోయేటప్పుడు హీరో విలన్ ని ఆగరా ఆగరా అంటాడు? బుద్ధి లేక అయ్యో! ఒరేయ్! ఒరేయ్! ఇలా పరిగెడితే కష్టం. ముగ్గురం చీలిపోయి వాళ్ళని కన్ఫ్యూజ్ చేద్దాం. మీరు అటు వెళ్ళండి. అలాగే. నువ్వు ఇటు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. ఇటు వెళ్ళు. ఒరేయ్! 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 అయ్యో! అయ్యో! ఆగండ్రా. ఊసి, ఊసి, ఊసి. ఆ కెమెరామెన్ అటు వెళ్తున్నాడే. ఏ లత, నువ్వు వాడి వెంట వెళ్ళవే. నో, ఆ? వాడు అపార్థం చేసుకుంటాడు అత్తయ్య గారు. ఏమని? మీరు పరిగెత్తలేక నన్ను పంపించారేమో అనుకుంటాడు. అయ్యో! అంతేనా? ఆ. సర్లే. ఏ శిరీష, నువ్వు వాడి వెనక వెళ్ళవే. నో, మా ఆయన తిడతాడు. ఎందుకే? వాడితో వెళ్ళిపోతే సరే సరే, చావండి. ఓకే, ఫాలో మీ. ఏయ్ రావి, రావి. నీ ముందు బాగున్నాడు. తొందరగా రా. అయ్యో అది చూడు. వామ్మో, ఇప్పుడు నేను దొంగతనం చేశానని తెలిస్తే చీకుట్టి వెళ్ళిపోతాడు. దీనికొక్కటే మార్గం. క్యాచ్. అయ్యో! ఇదేంటి ఇలా విసిరేసింది? అయ్యో అత్తయ్య గారు, ఎలా విసిరితే ఏంటి? మన నగలు మనకు వచ్చేసాయి. అవునవును. అయ్యో, ఇక్కడ ఉండి ముద్ర పెట్టుకుంటూ ఉంటే వచ్చి రావచ్చు. పదండి పదండి. అవును కదా, రారి. పదండి. అంతే, సేమ్ అలాగే ఆకుండా పరిగెత్తండి. అంతే, వెళ్ళండి. అయ్యో
ఎవరు వాళ్ళు? నీవెంటెందుకు పడ్డారు? హా? మనకున్న డిమాండ్ అలాంటిది. గొడవలు పెట్టుకోవడంలోనా? ఏ చిచి, వాళ్ళొకసారి చూడు. చూశాను. ఎలా ఉన్నారు? నువ్వు కొట్టబోతే పారిపోతున్నట్టున్నారు. ఏ చీ కాదు, పాపం వెయిట్ తగ్గి స్లిమ్ అవ్వాలని నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అంటే నువ్వు వెయిట్ లాస్ ట్రైనింగ్ ఇస్తున్నావా? ఏం చేస్తాం, నువ్వు మారాలి అన్నావని నీకోసం నా ప్రొఫెషన్ మార్చుకొని అందులో భాగంగానే ఈ గుమ్మడికాయ లాంటి మనుషులకి చేతిలో గుమ్మడికాయ పెట్టి పరిగెత్తిస్తున్నాను. ఈ లోపు నువ్వు వచ్చావు అంతే. ఓ అలాగా, అయితే నిన్ను అపార్థం చేసుకున్నాను. సారీ. పర్వాలేదులే. కానీ ఇంతకీ నేను అడిగిన విషయం ఏం చేసావు? ఏది? అదే మన లవ్ గురించి. దాని గురించి ఆలోచిస్తున్నాను. సాయంత్రం పార్కులో కలుద్దాం, అప్పుడు నా నిర్ణయం చెప్పేస్తాను. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. ఏం చెప్తాను? చెప్పు. సరే, నేను వెళ్ళొస్తాను. పార్కులో కలుద్దాం. ఏందక్క గట్ల చేసినావు? ఇంత కష్టపడి నగలు తెచ్చుకుంటే అంత సింపుల్ గా అనసూయకి ఇచ్చేసినావేంటి? సంతోష్కి దొరికిపోతావేమోనని అలా చేశాను. నువ్వు బాధపడకు, ఎలాగైనా ఆ నగలు తెచ్చిచ్చే బాధ్యత నాది, సరేనా? అక్క వల్ల కూడా కాలేదంటే ఇంకా దేవుడే దిక్కు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. ఏమిటి ఆశ్చర్యం? ఎప్పుడొచ్చినా లోపలికి రాకుండా బయటే నిలబడేది, లోపలికొచ్చిందే. స్వామి, మా అమ్మ గుర్తుగా మిగిలిన ఆ నగలు నాకే దక్కాలి. ఆ అనసూయ అమ్ముకోకుండా నగల్ని కాపాడాలి. జ్యేష్ఠరాజం బ్రాహ్మణస్పత. అమ్మా, హారతి తీసుకో. ఏమిటమ్మా, ఎప్పుడూ నవ్వుతూ ఉండేదానివి, ఇప్పుడేమిటి ఏదో బాధలో ఉన్నట్టున్నావు? ఓ కష్టంలో ఉన్నాను స్వామి. ఆ కష్టం నుంచి కాపాడమని దేవుణ్ణి మొక్కుకున్నాను. నమ్మి కొలిస్తే ఆ దైవం తప్పకుండా ఆదుకుంటాడు. ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను కష్టాల నుంచి కాపాడతాడు. ఏదో ఒక రూపంలో అంటే? ఈ గుడికి ఒక మహత్యం ఉంది. ఈ పువ్వు తీసుకెళ్ళి బయట ధ్వజస్తంభం దగ్గర పెట్టి నీ మనసులో ఉన్న బాధ చెప్పుకో. ఎవరో ఒకరు వచ్చి ఆ పువ్వు తీసుకుంటారు. అలా ఎవరైతే తీసుకుంటారో వారే నిన్ను సమస్యల నుంచి బయటపడేస్తారు. నిన్ను కష్టాల నుంచి కాపాడుతారు. నిజమా స్వామి? పువ్వు తీసుకున్న వాళ్ళు నాకు సహాయం చేస్తారా? అవును, ఎవరైతే నీకు సహాయం చేస్తారో వారిని అమ్మలా భావించాలి. అమ్మ అనుకొని పూజించాలి. అమ్మలా కాదు, మా అమ్మే అనుకుంటాను స్వామి. ఇప్పుడే పోయి పువ్వు పెట్టొస్తా.
సంతోష్ ఈరోజు నాకు నిర్ణయం చెప్తా అన్నాడు. అది నాకు అనుకూలంగా ఉండేలా చూడు స్వామి. అమ్మా హారతి తీసుకో. ఏమిటమ్మా ఏదో ఆందోళనగా ఉన్నట్టున్నావు? అవును గురువుగారు, ఈరోజు నేను ఒక ముఖ్యమైన మనిషిని కలవబోతున్నాను. అతని నోటి వెంట నేను కోరుకున్న మాట వినాలనుకుంటున్నాను. అందుకు ఆ స్వామి నాకు సహాయం చేయాలి. బయట ధ్వజస్తంభం దగ్గర చాలా పువ్వులున్నాయి. వాటిల్లో నీకు నచ్చిన పువ్వు తీసుకో. నీకు సహాయం చేసే మనిషి నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. నిజమా? అయితే ఇప్పుడే వెళ్ళి తీసుకుంటాను. అలాగే. కంచకొచ్చిందేంటి? అరే, గులాబీ పువ్వు తీసిందేంటి? అదే నేను పెట్టిన ఎల్లో పువ్వు తీసుంటే మంచిగుండేది. ఛ, ఇప్పుడెవరొస్తారో ఏమో. ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు. ఈ మార్పు నీలో చూడాలని నీకు ఈ డ్రెస్ కొనిచ్చాను. ఇక నుంచైనా నీలో ఈ మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఎనీహౌ, నువ్వు ఈ డ్రెస్ వేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. డ్రెస్ సంగతి సరే, ఏం నిర్ణయించుకున్నావు? అది ఫస్ట్ టైం కదా, కాస్త టెన్షన్గా ఉంది. నాకు మాత్రం 10 మంది లవర్స్ ఉన్నారా? ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉండడానికి? నాకు ఫస్ట్ టైమే. నాకు కాస్త టెన్షన్గానే ఉంది. అటు చూడు, ఆ పువ్వులు చూస్తుంటే నీకేమనిపిస్తోంది? ఎవడి చెవులో పెడదామా అనిపిస్తుంది. పువ్వులు కనపడితే జడలో పెట్టుకోవాలి, చెవుల్లో కాదమ్మా. కాస్త రొమాంటిక్గా ఆలోచించు. రొమాంటిక్గా అంటే? ప్రేమగా ఫీల్ అవ్వు. అలాగే. ఇలాగేనా? బాగా ఫీల్ అయ్యానా? ఇది రొమాంటిక్గా ఫీల్ అయినట్టు లేదు. మరి ఆడదానిలా ఫీల్ అవ్వమ్మా. ఆ ఫీలింగ్స్ మన మొహానికి పెద్దగా టచ్ లేవు. తెలియని వాటి గురించి వదిలే. లేదు, నువ్వు ఆడదానివే కాబట్టి నీలో ఎక్కడో ఆడ లక్షణాలు ఉండి తీరుతాయి. దాన్ని నేను బయటికి తీస్తాను. ఇలా నీ చేయి పట్టుకుంటే ఎలా ఉంది? పోలీస్ వాడు దొంగని అరెస్ట్ చేసేటప్పుడు పట్టుకున్నట్టుంది. ఆనందంగా ఫీల్ అవ్వాల్సింది ఆవేశంగా, ఆవేశంగా ఫీల్ అవ్వాల్సింది ఆనందంగా ఫీల్ అవుతున్నావేంటి? సర్లే. సర్లే, ఆ చెట్టు మీద పెట్టెల్ని చూస్తుంటే ఏమనిపిస్తోంది? దాన్ని కోసుకొని ఉప్పు కారం పట్టించి కాల్చుకొని తింటే బాగుండు అనిపిస్తుంది. సర్లే, ఎడారిలో నీటిని పుట్టించడం, నీలో రొమాంటిక్ ఫీల్ పుట్టించడం చాలా కష్టం అని అర్థమైంది. అందుకే విషయం చెప్పేమన్నాను.
నువ్వే పువ్వులు పిట్టలు చెట్టులోని టైం వేస్ట్ చేస్తున్నావు. నిన్న రాత్రంతా బాగా ఆలోచించి నిర్ణయించుకున్నాను. ఏం నిర్ణయించుకున్నావు? అది అది చెప్పు. లా చెప్పు లా చెప్పు.